నాగార్జున గారి క్యారెక్టర్ జస్టిఫికేషన్ చెప్పొచ్చు, షౌబిన్ గారు ఉన్నారు కానీ ఆమిర్ ఖాన్ ఉపేంద్ర గారిది అయితే కొంచెం డౌన్ ప్లేనే. అవును, ఉపేంద్ర గారిది అంటే ఆయన చాలా అంటే ఇలాంటి యూనిక్ యాక్టర్ ని పెట్టుకొని మరి ఎలా అవును, ఆయన ఉపేంద్ర గారికి జస్ట్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, డైలాగ్ డెలివరీ ఉండదు. ఆయన ఏమైనా అంటే హీరోతో ఏమైనా ఎమోషనల్ గా మాట్లాడడం కానీ, కనెక్టివిటీ కానీ, ఆయన బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఆర్క్ కానీ ఏమి ఉండదు. జస్ట్ మనకు ఉపేంద్ర గారు ఉన్నారు అని అనుకుంటాం అంతేగాని అంటే ఒక క్యారెక్టర్ ఒక పర్పస్ ఉండాలి కదా. ఇప్పుడు నాగార్జున గారి క్యారెక్టర్ సైమన్, అతనికి ఒక ఆర్క్, ఒక పర్పస్, అతను ఎందుకు ఆ క్రైమ్ సిండికేట్ లో ఎందుకు ఉన్నాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటిది అని మనకు చెప్తారు, అది ఎందుకు ఈవిల్ గా ఉన్నారు అదంతా. కానీ ఉపేంద్ర గారి క్యారెక్టర్కి వచ్చేసరికి లాస్ట్ లో, ఐ మీన్ సెకండ్ హాఫ్ మిడిల్ లో వస్తారు, మనకు పర్పస్ ఉండదు. హీస్ దేర్, మనం ఆయన ఎంట్రీ వస్తే చీర్ చేస్తాము, అరుస్తాము. ఆ తర్వాత ఎందుకు ఉన్నారంటే మనకు అంత ప్రాపర్ అసలు నేను ఎంతో ఎక్స్పెక్టేషన్ అప్పుడు జనవరి నుంచి ఫస్ట్ పోస్టర్స్ కానీ సాంగ్స్ కానీ ఇలా వస్తుంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను లోకేష్ గారి గురించి. ఆబ్వియస్లీ రజనీ కోసం వెళ్తాము, కానీ కొంచెం అండర్ ప్లే అయితే అయింది సినిమా. కొంచెం హైలైట్స్ ఏమున్నాయి?